మన దేశానికి నిన్నటి వరకు రాష్ట్రపతి ఓ మహిళ, కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న అత్యంత శక్తివంతమైన వ్యక్తి సోనియా గాంధీ ఓ మహిళ. అంతెందుకు దిగువ సభను నడిపించే మీరా కుమారి, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి, తమిళనాడు సీఎం పురిచి తలేవి, బెంగాలీ బాంబు మమతా బెనర్జీ వరకు ఎందరో తిరుగులేని నాయకురాళ్లు. కార్పొరేట్ రంగ ముఖచిత్రాన్నే మార్చివేసిన చందా కొచ్చర్, రేణు చల్లు, ఇందిరా నూయి, కిరణ్ మజుందార్ షా రూపంలో ఎందులోనూ తీసిపోమంటూ భేరీ మోగిస్తున్నారు నారీమణులు. అంతవరకు బానే ఉంది. మరి అలాంటి వారి వారసత్వాల్ని అందుకోవాల్సిన రేపటి తరం బాల్యం, ముఖ్యంగా ముక్కు పచ్చలారని పసిమొగ్గల వాస్తవ పరిస్థితి ఏమిటి? రేపటి తరం చిన్నారి చిట్టి తల్లులు ఏమైపోతున్నారు? దేశ బాలబాలికల నిష్పత్తి దైన్యంపై కేంద్ర గణాంక శాఖ వెల్లడించిన చేదు నిజాలు ఈ కథనంలో చూద్దాం. నిజమే, ఆ చిన్ని తల్లికి ఎన్ని వేల శాపాలో. అమ్మ కడుపులో పడిన క్షణం మొదలు పొత్తిళ్ల పసిపాప దశ నుంచి ఎన్ని వేల గండాలు దాటాలో, ఎందరి దయా దాక్షిణ్యాలపై ఆధారపడి పరిపూర్ణ మహిళ కావాలో. ఎందుకంటే ఆడపిల్ల పుట్టిందంటే చాలు, వడ్ల గింజ వేసి చంపేసే రోజుల నుంచి ఆకాశంలో సగమంటూ నినదించే స్థాయికొచ్చినా వారి స్థితిగతులు మాత్రం మారిందే లేదు. నేటికి వారి పట్ల వివక్ష నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. పట్టణీకరణ, అక్షరాస్యత వంటి విషయాలేవి లింగ నిష్పత్తిలో ఆడపిల్లల సమాన వాటాకు భరోసా ఇవ్వలేకపోతున్నాయి. దేశంలో లింగ వివక్ష ఇంకా తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది. ఇది కేంద్ర గణాంక విభాగం సరికొత్త నివేదిక చెబుతున్న చేదు నిజం. స్త్రీ పురుష నిష్పత్తి దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బాలబాలికల విషయంలో ఇంకా వ్యత్యాసం భారీగానే ఉంది. ఆధునిక భారతంలో భ్రూణ హత్యలు ఆగలేదని ఘోషిస్తున్నాయి గణాంక శాఖ అంకెలు. గడిచిన దశాబ్దితో పోలిస్తే పిల్లల జనాభా 50 లక్షల మేర తగ్గిపోయింది. పోషకాహారం, రోగనిరోధక టీకాలు అందని చిన్నారుల సంఖ్య 40% ఎగబడింది. వారిపై జరుగుతున్న మానసిక, భౌతిక దాడుల నేరాల్లో అగ్రస్థానం ఉండడం ఆంధ్రప్రదేశ్ నూతనంగా సాధించిన అపఖ్యాతి. జనాభా విస్ఫోటనంలో చైనాను అధిగమించే దిశగా పయనిస్తున్న మన దేశం భావి భారతాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రత్యేకించి బాలబాలికల వృద్ధి రేటుతో పాటు 6 ఏళ్లలోపు చిన్నారుల వృద్ధి రేటులో దేశం వెనక్కి వెళ్తోంది. బాలికల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతోంది అనేందుకు గుర్తుగా బాలికల సంఖ్యా నిష్పత్తి కనిష్టానికి దిగజారింది. 2001లో ప్రతి 1000 మంది బాలురకు 927 మంది ఉంటే తాజా లెక్కల ప్రకారం అది 914కు పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికల నిష్పత్తిలో 15% తగ్గుదల ఉంటే అటు పట్టణాల్లో మాత్రం 4 పాయింట్లుగా నమోదైంది. బాలబాలికల నిష్పత్తి దిగజారుతున్న దుస్థితిలో దేశ రాజధాని ఢిల్లీ 809 పాయింట్లతో దయనీయమైన పరిస్థితిలో ఉంటే అండమాన్ నికోబార్లో మాత్రం ప్రతి 1000 మంది బాలురకు 975 మంది బాలికలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరైన సమయంలో వైద్యం అందక నవజాత శిశువుల మరణాల సంఖ్య కూడా తీవ్రంగానే ఉంటోంది. ఈ విషయంలో 82% మరణాలు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, యూపీ వంటి రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. రోగనిరోధక వైద్యం కేవలం 61% మందికి మాత్రమే అందుతోంది మన దేశంలో. ఇక తల్లుల నుంచి ఇతర మార్గాల ద్వారా హెచ్ఐవి సోకుతున్న చిన్నారుల సంఖ్య దాదాపుగా 24 లక్షలు.
గడిచిన దశాబ్దితో పోలిస్తే 50 లక్షల మేర తగ్గిపోయినట్లు గణాంకాల మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2011 జనగణన రికార్డుల ప్రకారం వారి సంఖ్య 15.8 కోట్లు. వీరిలో 11.7 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 4 కోట్ల మంది మాత్రమే పట్టణ చిన్నారులుగా గుర్తించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో వీరి వృద్ధి రేటు క్రమేపీ తగ్గుతూ వస్తోంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర లాంటి మొత్తం 8 రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తి గణనీయంగా పడిపోతోంది. ఒక్క ఉత్తర భారత రాష్ట్రము 900:1000 నిష్పత్తిని దాటిందే లేదు. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అన్న ప్రభుత్వ పిలుపు పట్ల బాగానే స్పందించిన భారతీయులు నవజాత శిశువులకు పోషకాహారాన్ని, రోగనిరోధక శక్తి టీకాల్ని ఇప్పించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రస్తుత గణాంకాలతో స్పష్టమవుతోంది. ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల వంటి చోట్ల పోషకాహార లోపాలతో పిల్లలు పెరుగుతున్నారని ఓ అంచనా. దేశవ్యాప్తంగా 14.49 లక్షల పాఠశాలలుంటే అందులో గరిష్ఠ ప్రవేశ నిష్పత్తి మాత్రం అంత ఆశాజనకంగా ఉండడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశాలు కాస్తంత మెరుగ్గా ఉన్నా తదనంతర ఫలితాలు ఆశాజనకంగా ఉండడం లేదన్నది గణాంక మంత్రిత్వ శాఖ అభిప్రాయం. ఈ విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తమిళనాడు మెరుగ్గా ఉంటే అత్యల్ప గణాంకాల్ని సిక్కిం కలిగి ఉంది. ఇప్పుడు ఉదాహరణకి స్త్రీకి ఇన్ని సమస్యలు ఉండటం వల్ల చిన్న చూపు కానీ, సమస్యలు కానీ, అవకాశాలు తక్కువ కానీ ఉండి ఇవాళ స్త్రీ ఉనికి ప్రశ్నార్థం అవుతుంది. అందువల్ల ఏంటవుతుంది, ఆడపిల్ల పుట్టడానికి ఇష్టపట్ల జనం, ముఖ్యంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లని ఇష్టపట్ల. డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ డబ్బు వెదజల్లి మరి గర్భస్థ శిశువుల్ని నాశనం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఆశపడి డబ్బున్న వాళ్ళు అబార్షన్ చేస్తే ఇచ్చే డబ్బు కన్నా ఆ తప్పు జరిగితే చట్టం శిక్షించే పెనాల్టీ తక్కువ అవుతుంది వాళ్ళకి. అందువల్ల పెనాల్టీ కడతారు, కావాలంటే రుజువు అవటమే కష్టం. ఇలాంటివన్నీ కూడా ఆ పెనాల్టీ కట్టేసి ఊరుకుంటారు. అదే పేదవాళ్ళు డబ్బు ఇవ్వలేరు, వాళ్ళు పుట్టిన తర్వాత చంపుతున్నారు. ఏ రకంగా చూసినా ఆడపిల్ల గర్భస్థ శిశువులో కానీ, పుట్టిన తర్వాత పెరుగుతున్న దశలో కానీ, 18 ఏళ్ళు నిండిన తర్వాతనో లేకపోతే ఆ లోపు బాల్య వివాహం అయినా సరే అప్పో జప్పో చేస్తే వరకట్నపు దురాచారానికి అమ్మాయి బలి అవటం అనేది జరుగుతుంది. అలా చదువాపేసిన బాలికల్లో అధికం కార్మికులుగానే మారుతున్నారు లేదా ఇంటికే పరిమితమైపోతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో 4,40,00,000 మంది బాల కార్మికులున్నారు. వీరిలో సగం మంది బాలికలే అని లెక్కలు చెప్తున్నాయి. గడిచిన దశాబ్దితో పోలిస్తే చిన్నారి బాల కార్మికుల సంఖ్య 1,20,00,000కు చేరింది. పాఠశాలలకు వెళ్లాల్సిన వయసులో చిన్నారులు పాన్, బీడా, టీ దుకాణాల్లో పనిచేస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రమాదకరమైన నిర్మాణ, ప్రైవేటు ఆటోమొబైల్ రంగాల్లోనూ ఉందని అంచనా. అత్యధిక బాల కార్మికుల్ని కలిగిన రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు అగ్రస్థానంలో నిలిస్తే తదుపరి స్థానాల్లో బీహార్, బెంగాల్ రాష్ట్రాలున్నాయి. నిర్బంధ విద్య ఇప్పటికీ దస్త్రాల్లోనే మూలుగుతోంది తప్ప అమలుకు నోచుకోవడం లేదు. అంగన్వాడీల ద్వారా మంచి పౌష్టికాహారం అందించాలన్న లక్ష్యం అధోగతి పాలైంది. సమగ్ర మాతా శిశు సంరక్షణ పథకం ఇంకా లక్ష్యాలు చేరుకోలేక ఇబ్బందులు పడుతూనే ఉంది. చిన్నారులు పౌష్టికాహారం స్థితిగతులపై గణాంక విభాగం ఇచ్చిన ఇండియా 2012 నివేదిక ప్రకారం ఈ రోజుకి 48% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపంతో కుదేలవుతున్నారు. 5 ఏళ్లలోపు చిన్నారులు వయసుకి తగ్గ బరువు లేక ఇసురుమంటున్నారు. ఫలితం పేద వర్గాలకు చెందిన ఆడపిల్లలు శుభ్రంగా చదువుకొని, ఒడిదుడుకులు దాటుకొని సంక్షేమం, సాధికారత పొందే పరిస్థితులు భారతదేశంలో లేనేలేవు. నిబద్ధతతో పట్టించుకున్నవారూ లేరు. దేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న మరో దయనీయ సమస్య అక్రమ రవాణా. 14 ఏళ్ల పసిప్రాయంలోనే వ్యభిచార కూపాల్లో మగ్గిపోతున్న అమ్మాయిల సంఖ్య తక్కువేం కాదు. 16 ఏళ్ల అమ్మాయిలా కనిపించేందుకు బలవంతంగా మందులు, ఇంజెక్షన్లు ఎక్కిస్తున్న ముఠాల గురించి ప్రభుత్వానికి తెలిసినా ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోదో అర్థం కాదు. చట్టాలు సమర్థంగా లేకపోతే వాటి అమలు గాలి కుదిలేస్తే ఎలాంటి దౌర్భాగ్య పరిస్థితులు దాపురిస్తాయో వ్యభిచార కేంద్రాల్లో దీనాతి దీనంగా బతుకుతున్న ఆడపిల్లల బతుకులే ఉదాహరణలు. ఇన్ని రకాల అగచాట్లతో ఆడపిల్లలు లక్షల సంఖ్యలో గర్భంలోనే మరణిస్తూ భూమి మీద పడ్డా సంక్షేమానికి నోచుకోక, సరైన రక్షణ లేక, ఆదరణ లేక, చదువుకునేందుకు అనుకూలమైన పరిస్థితులు లేక అడుగడుగున అడ్డంకుల చిక్కుముళ్లతో సతమతమవుతోంది. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య కూడా ప్రమాద ఘంటికల్ని మోగిస్తోంది. గతేడాదిలో వారిపై నమోదైన అత్యాచారాల సంఖ్య 33,000కు చేరింది. యూపీ, మధ్యప్రదేశ్, ఢిల్లీలతో పాటు మన రాష్ట్రంలోనూ ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా జరిగిన పిల్లల కిడ్నాపుల్లో 47% పైగా ఢిల్లీ, యూపీల్లోనే జరిగాయని నివేదిక తేటతెల్లం చేస్తోంది.
ఇక మైనర్ బాలికలపై నమోదైన అత్యాచారాల సంఖ్య 862గా నమోదైంది గత ఏడాది. ఇక బాలికలు వేశ్యావాటికలకు తరలిపోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్తో పాటు మన రాష్ట్రము ఉంది. బాల్య వివాహాల్లోనూ గుజరాత్, రాజస్థాన్ల వరుసన మన రాష్ట్రము నిలిచింది. 44.5% బాలికలకు కనీసం 18 వయసుకి ముందే పెళ్లిళ్లైపోతున్నాయి. ఇది మన చిన్నారి భారతం పరిస్థితి. అంటే సిగ్గుతో తలదించుకోవాల్సింది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రశ్న. బ్యూరో రిపోర్ట్, ఈటీవీ న్యూస్.